అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది న్యాయ కోవిదుడు ఫాలీ ఎస్ నారిమన్ కన్నుమూశారు. సుప్రీంకోర్టు ఎన్నో చారిత్రక కేసుల్లో తన వాదనలతో ఎన్నో కీలక తీర్పులు రావడానికి కృషి చేసిన నారిమన్ 95 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. దీంతో న్యాయవర్గాలు విషాదంలో మునిగిపోయాయి. నారిమన్ తన సుదీర్ఘ కెరియర్లో దేశ చరిత్ర గతిని మలుపు తిప్పే పలు కేసుల్లో తన వాదనా పటిమతో మెప్పించారు. న్యాయ కోవిదుడిగా పేరు తెచ్చుకున్నారు. ఫాలీ నారిమన్ 1929 జనవరి 10న మయన్మార్లో జన్మించారు. షిమ్లా, ముంబైలలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి ఆశయం కోసం సివిల్స్ ఎగ్జామ్స్ వైపు అడుగులేసిన ఆయన చివరకు ఆర్థిక పరిస్థితులు సహకరించక న్యాయవాది వృత్తి వైపు అడుగులేశారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నారిమన్ 22 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులై ఢిల్లీకి వెళ్లారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అడిషనల్ సాలిసిటర్ జనరల్ గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగాను పనిచేశారు. భారత న్యాయ వ్యవస్థకు నారిమన్ను భీష్మ పితామహుడిగా పిలుస్తారు. ఆయన కుమారుల్లో ఒకరైన జస్టిస్ రోహింటన్ నారిమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2011 నుంచి 2013 వరకు ఆయన కూడా సొలిసిటర్ జనరల్ గా విధులు నిర్వర్తించారు. న్యాయవాద వృత్తిలో నారిమన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అలాగే 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగాను పనిచేశారు. భారత రాజ్యాంగ చట్టం రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించడం సహా ఆయన తన కెరియర్లో పలు కీలక కేసులను వాదించారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో యూనియన్ కార్బైడ్ కంపెనీ తరపున వాదించారు. అయితే అది పొరపాటని తర్వాత ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2014లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో వాదనలు వినిపించి ఆమెకు బెయిల్ ఇప్పించారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పుపైన నారిమన్ తీవ్ర విమర్శలు చేశారు. నారిమన్ ఆత్మకథ బిఫోర్ మెమరీ ఫేడ్స్ న్యాయ విద్యార్థులందరికీ కరదీపిక. ముఖ్యంగా న్యాయ విద్యార్థులు, యువ న్యాయవాదుల్లో ఇది ఎంతో ప్రేరణ నింపిందని చెప్పుకుంటారు. ద స్టేట్ ఆఫ్ నేషన్, గాడ్ సేవ్ ది హానరబుల్ సుప్రీంకోర్ట్ వంటి పుస్తకాలను కూడా ఆయన రాశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.